Okay, good morning all of you. Today we are going to discuss about the one problem that is there in the exercise 4.1 from quadratic equations. Okay, here is asking that whether the given equation is quadratic equation or not. We have to check whether it is quadratic equation or not. Okay, ఇప్పుడు చెక్ చేద్దామండి quadratic equation అవునో కాదో. అసలు మనకి quadratic equation ఏ ఫామ్ ఉంటుంది. ఓకే, మన ఫామ్ రాస్తే కనుక ఫామ్ ఆఫ్ quadratic equation. Form of quadratic equation ఎలా ఉంటుందంటే మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫార్ములా ఉంటుంది. మనకి ఇక్కడ abc కోఎఫిషియెంట్స్ అంటారు. ఓకేనా, x అనేది వేరియబుల్. చూడము మనకి దీన్ని సాల్వ్ చేసాం. మనం లెఫ్ట్ సైడ్ మనం సాల్వ్ చేస్తే కనుక మనం ఫస్ట్ ఈ x తీసుకుంటే x రెండింటి మల్టిప్లై చేస్తాం, తర్వాత -2 తీసుకుంటే రెండింటి మల్టిప్లై చేస్తాం. అది ఎలా రాస్తామో చూడండి. x ఇంటూ ఎక్స్ మనకి x స్క్వేర్ అవుతుంది. x ఇంటూ 1 దట్ ఈస్ x, -2 ఇంటూ x is -2x, -2 into 1 is -2. Okay, this is left hand side. Next, if you see the right hand side, x into x square, x into plus 3 that is 3x. Next, -1 into x minus x, -1 into 3 is -3. ఓకే, మనకి క్లియర్గా చూస్తాం బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాం. మనకి ఇక్కడ ఎక్స్ -2x ఉంది కాబట్టి మనకి ఇక్కడ -x మిగులుతుంది, ఇది ఇక్కడ -2 మిగులుతుంది. ఇటువైపు చూస్తే 3x - x అంటే 2x మిగులుతుంది. నెక్స్ట్ -3. ఇప్పుడు అంతా కూడా ఒక సైడ్ రాస్తాం అనుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ తీసుకెళ్తాం అనుకోండి. ఎలా వస్తుంది? 2x - 3 ప్లస్ x ప్లస్ 2 is equal to 0 అని రాస్తాం. ఇప్పుడు చూస్తే కనుక x 2x ప్లస్ x ఎంత అవుతుందండి? 3x అవుతుంది. నెక్స్ట్ -3 ప్లస్ 2 ఎంత అవుతుంది? -1 అవుతుంది. మనకి ఇది ఈక్వేషన్ చూస్తే మనకి పైన చెప్పుకున్నాం కదా ఇలా ఉండాలని చెప్పుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటాయి, కానీ మనకి ఆ విధంగా వచ్చిందా? రాలేదు. ఓన్లీ ఈ పార్ట్ మాత్రం వస్తుంది, bx ప్లస్ c is equal to 0 అనే పార్ట్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ మేబీ ద లీనియర్ ఈక్వేషన్, నాట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అప్పుడు మనం దీనికి కంక్లూజన్ ఏం రాస్తామంటే సమ్కే the given equation is not a quadratic equation. Not a quadratic equation. Not a quadratic equation. Okay, ఇది మనం చెక్ చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవును కదా చెక్ చేసాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని చెప్పేసి మనం డిసైడ్ చేసాం. ఓకే, ఇదే ప్రాబ్లం.